అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా మడక్సిర నియోజకవర్గానికి అతి సామాన్యుడికి టికెట్ కేటాయించారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో 175 సీట్లు గెలవబోతున్నామని వైసీపీ అధినేత చెప్తున్నటువంటి నేపథ్యం. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో మనకు మడక్సిర నియోజకవర్గ ఇన్ఛార్జి వీరలక్కప్ప మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడిన నేపథ్యం? ఏంటి సార్, మొత్తం మీద మీకు అతి సామాన్యుడిగా మీకు టికెట్ లభించిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? అవును సార్, నిజంగానే ఇది ఖచ్చితమైనటువంటి నిదర్శనము. మన భారత రాజ్యాంగ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి చూపెట్టినారు, కానీ మన ముఖ్యమంత్రి గారు జగనన్న గారు చేసి చూపెట్టినారు. ఇది నిదర్శనం. అంటే ఒక్క విషయం, ఇప్పటికీ కూడా మీరు వీరలక్కప్ప ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఒక సామాన్యమైన ఇంటిలోనే జీవిస్తున్నాడు. మరి రానున్న ఎన్నికలను ఎలా ఫేస్ చేయబోతున్నాడు? దీని మీద ఏం చెప్తారు? అవును సార్, కరెక్ట్, నిజమే. కీర్తిశేషులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి ఒక ఇందిరమ్మ ఇళ్లలోనే ఇప్పటికి కూడా నివసిస్తున్నాను. ఈరోజు నేను గెలవడానికి అనేకమైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగనన్న గారు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల్లో భాగంగా అటువంటి సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణంగా భావిస్తున్నాను. సరే, ముఖ్యంగా మిమ్మల్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ ఫలాలు కావచ్చు, అభివృద్ధి ఫలాలే మీకు గెలుపు నాంది పలికే అవకాశం ఉందంటారా? మరొక వైపు వీరలక్కప్ప చూసి ఏ రకంగా ఓటు వేయాలంటారు? మడక్సిర నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని చూసి ఏ రకంగా ఓటు వేయాలి? మా మడక్సిర నియోజకవర్గంలో ఒక సామాన్యమైనటువంటి అతి కడుపేద నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి నన్ను మా నియోజకవర్గ వ్యాప్తంగా మన జగనన్న గారు మరియు రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ గారు ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచి నాకు సమన్వయకర్తగా పరిగణించినారు. అందుకు మా నియోజకవర్గం తరఫున మా నియోజకవర్గ ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దీనికి కారణం ఇతను ఖచ్చితంగా నిస్వార్థపరంగా ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మన ముఖ్యమంత్రి గారు జగనన్న గారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ నిష్పక్షపాతంగా నిస్వార్థ జీవితో ప్రజలకు సేవ చేస్తానని ఒక నమ్మకంతో ప్రజలందరూ ఏకీభవిస్తున్నారు. సార్, వీరలక్కప్ప కుటుంబ నేపథ్యం ఏంటి ముఖ్యంగా? ఎందుకంటే మీరు అతి సామాన్యుల దగ్గర నుంచి అందరి దగ్గర టచ్లో ఉంటారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం, వీరలక్కప్ప కుటుంబ నేపథ్యం అంటే ఏం చెప్తారు? సార్, నేను మొట్టమొదటిసారిగా మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీ పనిగా పనిచేసినాను. తర్వాత మైరడా ప్లాన్ మడక్సిర ప్రాజెక్ట్ నందు ఒక వాలంటరీ ఆర్గనైజేషన్లో విద్యా వాలంటరీగా పనిచేసినాను. తర్వాత ఈ గ్రామైక్య సంఘాలు వివో బుక్ లీడర్స్ బుక్ అనిమేటర్గా కూడా పనిచేసినాను. మరలా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల్ కన్వీనర్గా జనరల్ సెక్రటరీగా పనిచేసినాను. ఇప్పటికీ కూడా ఒక చిన్న కుటుంబమైనటువంటి ఇందిరమ్మ కుటుంబంలో నివసిస్తున్నాను. మంచి మనిషి, స్వార్థం లేనటువంటి మనిషి, కరప్షన్స్ లేనటువంటి వ్యక్తి ఇతనైతే మన ప్రాంతంలో పరిపాలన బాగా సాగుతుంది. ప్రజలు ఎల్లకాళలా చిరునవ్వుతో కార్యక్రమాలు సాగిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రవర్తిస్తారు. ఇతనైతే మంచి వ్యక్తి, మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. మరలా సర్పంచ్గా కూడా పనిచేసిన 2006 నుంచి 2011 వరకు అన్ని ప్రజా పరిపాలన ప్రజల దగ్గర ఏ విధంగా ఉండాలా, ప్రజలకు నాయకులకు ఏ విధమైనటువంటి మర్యాద ఇవ్వాలా అనే లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. అందుకోసమే ఇతనైతే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రజలందరూ మూకుమ్మడిగా కోరుకుంటున్నారు, ఒప్పుకుంటున్నారు. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన ప్రస్తుత కాలంలో ఒక వార్డు మెంబర్గా పోటీ చేయాలంటే లక్షలాది రూపాయలు
ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యం. ఇప్పుడున్న నేపథ్యం మీరు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. వ్యక్తి ఏదైతే ఉందో ఎదుటి పార్టీ వాళ్ళు కూడా ధనం అధికంగా ఖర్చు పెట్టే పరిస్థితులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఫేస్ చేస్తారు ముఖ్యంగా దీన్ని ఈ రానున్న ఎన్నికలు? తెలుగుదేశం పార్టీ నాయకులు అనేకమైనటువంటి నిందారోపణలు వేస్తున్నారు. కోట్లలో డబ్బులు వెచ్చించాలని. కేవలం నేను నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. మన ప్రాంత నాయకులు బయోడేటాను తీసుకొని పోయి మన మిథునన్న గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇచ్చిన తక్షణమే దాన్ని పరిశీలించి ఏ ఒక్క నయా పైస లేకుండా నన్ను సమన్వయకర్తగా పరిగణించినారు. అందులో భాగంగా ఇప్పటికీ కూడా కోట్లలో కావాలా ఎన్నికలో గెలవడానికి విశాలమైనటువంటి డబ్బులు అవసరము అని అంటున్నారు. మా ప్రాంత ప్రజలైతే డబ్బుకు లొంగకుండా, డబ్బును ఆశించకుండా కేవలం మన ముఖ్యమంత్రి జగనన్న గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు సంక్షేమ పథకాలనే మాకు గెలిపించడానికి కృషి చేస్తాయి. ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు. నవరత్నాలలో భాగంగా ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి, ప్రతి వార్డుకు, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి వారు చేసినటువంటి సేవల్ని ఈరోజు కొనియాడుతూ నన్ను గెలిపించడానికి అందరూ ఏకీభవిస్తున్నారు, మద్దతు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలా ఉంటుంది? ముఖ్యంగా మీకు లాభంగా ఉంటుందా, లేదంటే ఏదైనా ఇది అభ్యంతరకరంగా ఉంటుందా? ఎలా ఉండబోతుంది? ఎలా చూస్తారు? ఏమి లేదండి, ఇంతకుముందు అందరికీ తెలిసినటువంటి విషయమే. మన ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పార్టీ నడి రోడ్డులో ముక్కలుగా చీల్చినటువంటి సంఘటన అందరికీ తెలిసినటువంటి విషయమే. మా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ధనాపేక్షతో కూడినటువంటి తెలంగాణను వదిలి ఏ ఒక్క డబ్బు బడ్జెట్ లేనటువంటి ప్రాంతంగా పరిగణించినారు, డివైడ్ చేసినారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు కూడా మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారు ప్రజల్లోకి చొచ్చుకొని పోయి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిని నచ్చక పార్టీని విభజించి ఏదో ఒక రూపంలో ఆ కుటుంబాన్ని నడి రోడ్డులో ఇది చేయాలా అనే ఉద్దేశంతో షర్మిలను పంపించినారే. కానీ మనం కూడా దానిని వ్యతిరేకిస్తూ జగనన్న గారికి చేదోడుగా ఉంటూ ఖచ్చితంగా జగనన్న గారిని మన ముఖ్యమంత్రిగా చూడడమే మా యొక్క లక్ష్యంగా మా ప్రాంత ప్రజలు, మా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కృతనిశ్చయితంతో చూస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన, తెలుగుదేశం ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితం కాబోతున్నది, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని చెప్పేసి జనసేన, తెలుగుదేశం దీన్ని ఎలా చూస్తారు? మన ముఖ్యమంత్రి జగనన్న గారిని సింగల్గా ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీ వారు, జనసేన వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలతో కుమ్మక్కయి ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి పరిస్థితి, అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మన జగనన్న గారు నిరంకుశంగా అన్ని 175 సీట్లు, దాదాపు 75% అందరినీ డిక్లరేషన్ చేసినారు. వారు ధైర్యం ఉంటే ఇప్పటికైనా అన్ని నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను సెలెక్ట్ చేయమని చూడండి. శాత కాదు, కేంద్ర ప్రభుత్వంలో కుమ్మక్కైతున్నారు, ఇంకొక పార్టీలో కుమ్మక్కైతున్నారు. అన్ని పార్టీలు కలుసుకొని ఎలాగైనా సరే మేము ప్రజల్లోకి వెళ్ళాలని తాపత్రయపడుతున్నారే కానీ ఏ ఒక్క పార్టీని వాళ్ళు సహకరించడం లేదు. ఫైనల్గా చెప్పండి సార్, రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? ముఖ్యంగా అనంతపురం జిల్లా నుంచి ఎన్ని సీట్లు గెలవబోతున్నారు వైసీపీ పార్టీ? సార్ ఖచ్చితంగా మా అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి 14 సీట్లలో పోతున్నాం సార్. ఇది ఏదైతే ఉందో మడక్సిర వైసీపీ ఇన్ఛార్జ్ వీరలక్కప్ప చెప్తున్నటువంటిది ముఖ్యంగా ఏదైతే ఉందో రానున్న ఎన్నికల్లో, ఎందుకంటే ధనం ఎదుటి పార్టీ వాళ్ళు ధనం ఉపయోగించిన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాను, మేము ఎమ్మెల్యేలుగా గెలవబోతున్నటువంటి పరిస్థితి. షర్మిలను ఇది కుటుంబంలో తెచ్చిపెట్టేటువంటి చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి రానున్న ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినప్పటికీ మాత్రం జగన్మోహన్ రెడ్డి విజయము ఖచ్చితంగా మేము కూడా జిల్లాలో అత్యధిక
సీట్లను గెలవబోతున్నామని చెప్పేసి మడకసిర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వీరలక్క ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు RTV అనంతపురం.